జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఆదిలాబాద్లో ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చాలా పాజిటివ్గా మీటింగ్ కూడా ఏర్పాటు చేసిండ్రు. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ తప్పకుండా ఆదిలాబాద్లో ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. దాని ద్వారా ప్రతి సంవత్సరానికి ఒక 10,000 మందికి ఆదిలాబాద్లో ట్రైనింగ్ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ లోకల్గా కొంత జనరేట్ అవుతుంది. కాబట్టి ఆదిలాబాద్ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాకు మూడవసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక శుభవార్త తొందరలోనే వస్తుందన్న ఒక నమ్మకం మాకున్నది. అదేవిధంగా 30 సంవత్సరాలుగా మూతబడి ఉన్నటువంటి ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ, దాని కొరకు కూడా మేము కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారిని, ఈ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గారు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తున్న వారు కూడా ఎంబడి రావడం జరిగింది. ఆ 30 సంవత్సరాలు మూతబడి ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చా లేదా పీపీపీ మోడ్లన ఏదో రకంగా ఆ సిమెంట్ ఫ్యాక్టరీని కూడా పునఃప్రారంభించే విధంగా ప్రయత్నం చేస్తామని కేంద్రంలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మంత్రులు కూడా హామీ ఇవ్వడం జరిగింది.